ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పి బాబు గారు చెప్తున్నారు. ఎందుకు అవుతారు సోమరిపోతులు? ఈ పథకాల వాళ్ళు వస్తే ఇవి కూడా రావుగా. ఒక మాట చిన్న మాట మేడం, మాకు కూడా రావుగా. ఈ పథకాలు అయితే సోమరిపోతులు అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు అమ్మ ఒడి ఒక ఇంట్లో ఒక్కరికే చేస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నాడు. అందరూ సోమరిపోతు చేయడానికి ఆయన ఇంకో తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడా చంద్రబాబు నాయుడు మంచోడా కాదు కదా. అవును, ఇతను పెట్టిన వరకు ఏంటంటే వాళ్ళు కూడా ఒక విషయం, విద్యా వేదంలో విద్యా కానుకలో పిల్లలు చదువుకుంటున్నారు ఇలా ప్రశాంతంగా, స్కూళ్ళన్నీ బాగుపడ్డాయి, స్కూల్లో టీచర్లు కూడా ఇలా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. రేపు నువ్వు కనుక ప్రజలందరికీ ఇంట్లో నాకు 4 పిల్లలు ఉన్నారండి, 4 పిల్లలకి అమ్మ ఒడిలు ఇచ్చేసామనుకో ఇంకా సోమరిపోతులు అవుతారు. ఇదే రాజకీయం. ఇలాంటి రాజకీయం ఎప్పుడు చేయకూడదు, తప్పది. ప్రజలందరూ బాగుండాలని ఎవరైతే ముందుకు వస్తారో అలా జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. ఇంటికి ఒకరికే ఇచ్చారు అవకాశం. ఏం చేస్తానంటే పక్కన పెట్టు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, తప్పుడు ప్రచారాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మేము చూస్తానే ఉంటున్నాము, మేము జరుగుతూ ఉన్నాం. మేము రోడ్డు మీద మగోళ్ళలాగా ఇప్పుడు ఇళ్ళు ఆడవాళ్ళు అంటే వాళ్ళు ఇళ్ళలో పనిచేసుకునే వాళ్ళు కూడా బాగునే ఉన్నారు. మా వల్ల కానీ వాళ్ళ వల్ల కానీ వాళ్ళ వల్ల మేము బాగున్నాయి, మా వల్ల వాళ్ళు బాగున్నాయి, అందరూ బాగానే ఉన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు అందరికి అల్లరేఖం చేయవద్దు, అల్లరేఖలు పెట్టవద్దు, కులాల మతాలు భేదాలు పెట్టవద్దు. అది జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. జై జగన్. జై జగన్.